శ్రీజ మహిళా పాడి ఉత్పత్తిదారుల సంస్థ అనేది కేవలం మహిళల సంస్థ. ఇందులో మహిళలు ఎవరైతే సభ్యత్వం పొంది కనీసం 5 షేర్లు పెట్టుబడిగా పెడతారో వాళ్ళని వాటాదారులు అంటారు. శ్రీజ కంపెనీ కొన్ని విలువలతో పనిచేస్తుంది. అందులో ఒక విలువ ప్రతి అంశంలో నూతన ఆవిష్కరణ తీసుకొని రావడం. ఇకపోతే ప్రతి మహిళ తను సరఫరా చేసిన పాలను ఇప్పటి వరకు మీకు ఇస్తున్న స్లిప్ల రూపంలోనే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు శ్రీజ ఓనర్ యాప్ ఆవిష్కరించడం జరిగింది. సభ్యత్వం పొందిన ప్రతి మహిళ శ్రీజ ఓనర్ యాప్లో తమ ఫోన్ నెంబర్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక మొదటి పేజీలో అనగా డాష్ బోర్డ్లో మీరు ప్రతి పూట అంటే పొద్దున మరియు సాయంత్రం ఎన్ని లీటర్ల పాలు కంపెనీకి సరఫరా చేశారు, అలాగే ఎంత నాణ్యతతో సరఫరా చేశారు, అలాగే మీకు చెల్లించిన డబ్బును చూసుకోగలరు. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే నేటి పాలు సరఫరా అని ఉంది కదా, అంటే నవంబర్ 20వ తారీఖున ఉదయం అంటే ఈ మహిళ ఉదయం 19.9 లీటర్ల పాలను కంపెనీకి సరఫరా చేసింది. పాల నాణ్యత 4.7 ఫ్యాట్, అలాగే SNF అనేది 8.8 ఉంది. ఆమె పాలు సరఫరా చేసిన క్వాంటిటీకి అలాగే నాణ్యతకు 759.98 పైసల రూపాయలు అనేది ఈ 20వ తారీఖున ఉదయం పాల బిల్ల రూపంలో తీసుకునింది. అలాగే మీరు పైన చూస్తే ఇప్పటి వరకు ప్రోగైన పాలు అంటే ఒక ఆర్థిక సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందంటే ప్రతి సంవత్సరంలో ఏప్రిల్లో ఆర్థిక సంవత్సరం అనేది మొదలవుతుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఈ రోజుటి వరకు ఎన్ని రోజుల పాలు సరఫరా చేశారు, అలాగే ఎంత పాల పరిమాణం సరఫరా చేశారు, అలాగే మీకు చెల్లించిన పాల డబ్బును చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఈ మహిళ 234 రోజులు అంటే ఏప్రిల్ నుంచి ఈ రోజుటి వరకు 234 రోజులు పాలను సరఫరా చేసింది. అలాగే ఆ 234 రోజులకు గాను 3526.2 లీటర్ల పాలను కంపెనీకి సరఫరా చేసింది. అలాగే ఆ పాల పరిమాణానికి 1,19,778.48 పైసల రూపాయలు అనేది ఈ పాల బిల్ల రూపంలో అనేది ఆ మహిళ తీసుకున్నదన్నమాట. అలాగే ఇంతకు ముందు మీకు చెప్పినట్లు శ్రీజ సంస్థలో మహిళలు ఎవరైతే వాటాలు పెడతారో వాళ్ళని ఓనర్లు అనడం జరిగింది. అంటే ఇక్కడ ఈ మహిళ 44 షేర్లు వాటాల రూపంలో పెట్టడం జరిగింది. మనకు తెలిసిందే ఒక షేరు విలువ అనేది 100 రూపాయలు. అలాగే నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే శ్రీజాలో పాల డబ్బులు నెలకు 2 సార్లు బ్యాంకు ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. మొదట 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మీరు సరఫరా చేసిన పాలకు, అలాగే రెండవసారి 16వ తారీఖు నుండి 30 వరకు మీరు సరఫరా చేసిన పాలకు మీ బ్యాంకు ఖాతాలో పాల డబ్బులు అనేది జమ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్కిల్లో 2వ భాగం అంటే 16వ తారీఖు నుంచి ఆ నెల చివరి వరకు మీరు ఒక రోజుకు ఎన్ని లీటర్ల పాలు సరఫరా చేశారో ఈ సర్కిల్లో ఒక్కొక్క రోజుకు గాను చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు 35.3 లీటర్లు చూసినట్లయితే అది 16వ తారీఖుకి అనమాట. అలాగే 40.7 లీటర్లు చూస్తే అది 17వ తారీఖు. అలాగే 46.4 లీటర్లు చూస్తే అది 18వ తారీఖు. అలాగే 42 లీటర్లు చూస్తే గన అది 19వ తారీఖు. ఇక్కడ 19.9 లీటర్లు చూస్తే గన ఇది 20వ తారీఖు అన్నమాట. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేటి పాల సరఫరా అనేది ఉదయం కాను 19.9 లీటర్లు ఉంది. ఇక్కడ ఈ రోజుకి 19.9 లీటర్లు అనేది ఉంది అన్నమాట. అలాగే సాయంత్రం అనేది ఆ మహిళ ఎంత పాలు సరఫరా చేస్తుందో ఈ 19.9 లీటర్లకి జమ అవుతుంది అన్నమాట. అలాగే ఆ సర్కిల్ కింద మనం చూస్తున్నట్లయితే గన ఈ 16వ తారీఖు నుంచి ఈ రోజు వరకు
ఎంత మొత్తం పరిమాణం పాలు ఆ మహిళ సరఫరా చేసిందో కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఈ 5 రోజులకు గాను 184.3 లీటర్ల పాలు అనేది సరఫరా చేసింది. అలాగే 5 రోజులకు గాను యావరేజ్ ఫ్యాట్ అనేది 3.8, అలాగే ఎస్ఎన్ఎఫ్ అనేది 8.4 ఉన్నదన్నమాట. అలాగే ఆమె సరఫరా చేసిన నాణ్యతకు, ఆమె సరఫరా చేసిన పాల పరిమాణానికి వచ్చిన పాల డబ్బులు ఎంత అంటే 6,342.22 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ ఇంకా కింద మీరు చూస్తున్నట్లయితే గన 3 పాల బిల్లులు, అంటే ఈ పాల బిల్లు కాకుండా లాస్ట్ మునపటి 3 పాల బిల్లులు ఎంత మీరు డబ్బులు తీసుకున్నారు అది చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే అక్టోబర్లో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎంత అందుకున్నారు, అలాగే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎంత అందుకున్నారు. నెక్స్ట్ అలాగే సెప్టెంబర్లో 16వ తారీఖు నుంచి 30 వరకు ఎంత పాల డబ్బులు ఆ మహిళ అందుకున్నది అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే మీ ఎడమ చేయి భాగంలో ఉన్న మెన్యూలోకి వెళ్తే కొన్ని సమాచారాలు అనేది మీరు చూసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ తాజా చెల్లింపు అని ఉంటుంది. తాజా చెల్లింపు అని దాని మీద మీరు అదిమితే ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు ప్రతి బిల్లులో మీరు ఎంత పాల డబ్బుని అందుకున్నారో చూసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి నేను ఏప్రిల్ చూసుకున్నాను. ఏప్రిల్లో చూస్తే గన 1వ తారీఖు నుంచి మొదటి బిల్లులో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి పూట అన్నమాట పొద్దున సాయంత్రం ఆ మహిళ ఎన్ని లీటర్ల పాలు సరఫరా చేసింది, ఎంత నాణ్యతతో సరఫరా చేసింది, అలాగే 1 లీటర్కి ఎంత ధర అందుకుంటుంది, అలాగే పాలు సరఫరా చేసిన పరిమాణానికి ఎంత మోతాదు డబ్బును తీసుకుంటుంది అని మీరు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి షిఫ్ట్కి మీరు చూసుకోవచ్చు అన్నమాట. అలాగే ఆ 15 రోజుల సారాంశం అనేది కూడా మీరు చివర్లో చూసుకోవచ్చు. ఇది మీకు తాజా చెల్లింపుల్లో ఉంటుంది. అలాగా ప్రతి నెలలో 2 బిల్లులకి మీరు చూసుకోవచ్చు అన్నమాట. అలాగే వెనకలికి వెళ్తే నివేదికలు ఉంటాయి. నివేదికల్లో కూడా చూస్తే గన సేమ్ ఇక్కడ మీకు ప్రతి నెల వస్తుంది. పూర్తిగా ప్రతి నెల ఎంత ఒక రోజు మొత్తానికి ఎన్ని లీటర్ల పాలు సరఫరా చేశారు, ఎంత నాణ్యతతో చేశారు, అలాగే మీరు అందుకున్న డబ్బులు ఎంత అని ఒక రోజు మొత్తానికి చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వెనకలికి వెళ్తే పాస్బుక్ అని ఉంటుంది. దాని మీద మీరు ప్రెస్ చేస్తే గన ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కొంతమంది తమ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు పడిందో తెలుసుకోవడానికి బ్యాంక్ని సందర్శిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ మీరు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు పాల డబ్బు జమ అయిందో చూసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి నేను ఇక్కడ అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు ఎంత పాల డబ్బులు పడిందో చూసుకోవాలనుకుంటున్నాను. మనకు ఏ తారీఖు కావాలో అవి ఎంట్రీ చేసుకొని పాస్బుక్ చూడండి, దాని మీద ప్రెస్ చేస్తే గన మీకు ప్రతి షిఫ్ట్కి ఎంత డబ్బులు పడిందో చూసుకోవచ్చు అన్నమాట. ఇలాగా మీకు ఏ నెల కావాలంటే ఆ నెల ఆర్థిక సంవత్సరంలో మీరు చూసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ అమరికలు అని ఉంటదన్నమాట. ఆ అమరికలకి వెళ్తే గన మీరు ఈ శ్రీజ ఓనర్ యాప్ అనేది తెలుగులో ఉపయోగించాలనుకుంటున్నారా, ఇంగ్లీష్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏ భాష కన్వీనియంట్ అయితే మీరు అందులో వెళ్ళి చూసుకోవచ్చు అన్నమాట.